ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి సమయంలో ఈ వార్త రాబోతుంది. ఒంటరిగా వీడియో చూడండి. రాత్రి సమయంలో ఎటువంటి వార్త మీకు రాబోతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది. శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక్, అహోరాత్రం ఆచార్య. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహ, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. సమస్య మీది, పరిష్కారం మాది. నమ్మకమే జీవితం. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9743666601. కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా రాణిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. ఏదైనా పని మొదలుపెట్టే ముందు కొన్ని సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఇది వీరి యొక్క జీవితంలో చాలా రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఆలోచించకుండా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీకు కీడు జరుగుతుంది అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకుని మీరు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవటం చాలా ఉత్తమం. కాస్త ఆలస్యం జరిగినా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు కాకుండా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. అత్యుత్తమమైనటువంటి ఫలితాలను మీరు పొందుకుంటారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగానే ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని ముందుగానే అర్థం చేసుకుని వీరు ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ రాశివారు ఏదైనా సాధించాలి అనే తపనను కూడా అధికంగా కలిగి ఉంటారు. ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవితానికి కూడా దూరమవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక రాత్రి సమయంలో ఒక గుడ్ న్యూస్ నైతే మీరు రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క బంధువుల నుండి కావచ్చు, మిత్రుల నుండి కావచ్చు, మీరు ఊహించినటువంటి ఒక గుడ్ న్యూస్ ని ఈ రోజు మీరు రాత్రి సమయంలో అందుకోబోతున్నారు. అంటే అది ఏ సమయంలో అయినా మీకు రావచ్చు. అంటే అది వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క బంధువులకి సంబంధించింది కావచ్చు. ఇలా ఏదైనా సరే ఒక శుభవార్త మాత్రం మీకు అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తుల నుండి మీకు ఈరోజు రాత్రి సమయంలో రాబోతుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. ఒకవేళ మీ యొక్క కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉంటే కనుక వారి నుండి కూడా ఇటువంటి వార్త అందే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది. అంటే ఆ కోరిక ఏదైతే ఉందో అది మీరు బలంగా కలిగి ఉన్నారు. ఆ కోరిక నెరవేరాలని ఇదివరకు చాలా రకాల ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఇదివరకు ఎప్పుడూ కూడా ఫలించలేదు. కానీ ఈ రోజు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీరొక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇదివరకు కుటుంబ సభ్యులు ఎవరు కూడా మీ యొక్క వ్యాపార విషయంలో మీకు సపోర్ట్ చేయలేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక వారి నుండి సంపూర్ణ మద్దతు ఈ రోజు మీకు లభిస్తుంది. వారు కొన్ని సలహాలు సూచనలు కూడా మీకు అందజేస్తారు. వాటిని పాటించి భవిష్యత్తులో మీరు ఇంకా ఎదిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు మీ యొక్క పరీక్షలకు సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే చాలా కాలం నుండి మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్స్ ని క్లియర్ చేసుకోవటానికి ఒక వ్యక్తి నుండి సహాయ సహకారాలు కూడా మీకు అందబోతున్నాయి. టెండర్లు వేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకి చక్కటి ఫలితం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకొనిపోయి ఉన్నట్లయితే కనుక మీరు ఆ ఊపి నుండి బయటపడటానికి భగవంతుడు చక్కటి మార్గాన్ని మీకు చూపించబోతున్నాడు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఒక నిందను మోయాల్సి రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు చెయ్యని ఒక తప్పు మీపైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు చేసేవారి విషయంలో కానీ లేదా వ్యాపారాలు చేసేవారి విషయంలో కానీ గృహిణుల విషయంలో కూడా ఇది జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. ఎవరు ఎటువంటి వ్యక్తిలో అర్థం చేసుకుని ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం. లేదంటే మాత్రం చాలా రకాల నష్టాలను మీరు చవిచూస్తారు. ఉద్యోగస్తులకి కొంత సవాల్తో కూడుకున్నటువంటి సమయమే అయినప్పటికీ మీరు దాన్ని అధిగమించగలుగుతారు. పని ఒత్తిడి కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. పై అధికారుల ప్రశంసల కోసం మీరు ఈరోజు చాలా కష్టపడతారు. కానీ ఎక్కువ మట్టుకు మీరు ఆశించిన రీతిలో వారి నుండి ప్రశంసలు దక్కకపోవచ్చు. తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో అనుకుంటూ దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నట్లయితే ఈరోజు దానికి సంబంధించి క్లారిటీకి వస్తారు. సరైన నిర్ణయం తీసుకుంటారు. పనులు కూడా మొదలు పెడతారు. అలాగే కుంభరాశి వ్యక్తులు ఏదైనా సరే వ్యాపారాన్ని మొదలు పెట్టాలని గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తూ డబ్బు సమకూర్చుకోవటం కోసం వివిధ రకాల ప్రయత్నాలు మీరు చేస్తున్నట్లయితే కనుక మీకు డబ్బు సమకూరే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్ ఏవైనా వివాదాల్లో ఉన్నట్లయితే, కోర్టు కేసుల్లో కానీ పెద్దల మధ్య కానీ వివాదాలు జరుగుతున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఒక తీర్పునైతే ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా సరే భూమి ఉంది, గృహం నిర్మించాలి అనుకుంటున్నారు, కానీ దానికి సంబంధించి ఒక ఆటంకం మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది. దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. అటువంటి వారికి ఆ యొక్క ఆటంకం ఏదైతే ఉందో అది క్లియర్ కాబోతుంది. ఖచ్చితంగా గృహ నిర్మాణానికి సంబంధించి సరైన నిర్ణయాన్ని ఈరోజు మీరు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఈ మధ్య కాలంలో ఆర్థికంగా ఎదగటానికి ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మరొక ఆదాయ మార్గం మీ ముందుకు రాబోతుంది. భగవంతుడు ఒక చక్కటి అవకాశాన్ని మీ ముందుకు తీసుకుని వస్తాడు. గృహిణులు ఎవరైనా సరే వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్నట్లయితే కనుక భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. లేదంటే మీకు మీరుగా నష్టపోయే ప్రమాదాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీ బుధవారం అనేది ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఉండబోతుంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఎంతో అద్భుతమైన పుణ్యఫలాన్ని భగవంతుడు మీకు ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. శనివారం రోజు ఆలయానికి వెళ్లి పేద బ్రాహ్మణుడికి ఆహార ధాన్యాలు దానంగా ఇవ్వండి. ఇది ఎంతో శుభప్రదమైన ఫలితాలను మీకు అనుగ్రహిస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.